న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశము 60 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, మహాగణుడా, మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి. మీ దక్షిణ హస్తాన్ని వాక్య భాగం మీద ఉంచి ప్రభు కావలసిన మాటలు, మాకు కావలసిన పురుకొల్పు, ప్రోత్సాహం, ప్రేరేపణ దయచేయమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని, నీ దాసుని మహిమ కొరకు వాడుకోమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఎరుగుదము న్యాయాధిపతుల గ్రంథంలో ఇదొక శ్రేష్టమైనటువంటి అధ్యాయము. ఊహించినటువంటి ఒక గొప్ప విజయ కేతనాన్ని ఎగరవేసినటువంటి ఒక అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి సిసేరా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా అసూరులో సిసేరా, అతనికి 980 రథములుండెను. అతడు 25 సంవత్సరాలు ఇజ్రాయేలును కఠినమైన బాధ పెట్టక ఇజ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టింది. ఇదొక అతి శ్రేష్టమైన అద్భుతమైన అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఇజ్రాయేల్ ప్రజలు న్యాయాధిపతుల కాలంలో 20 సంవత్సరాలు మహాభయంకరమైనటువంటి శ్రమలు, బాధలు, కఠినమైనటువంటి ఇబ్బందులు ద్వారా వారి జీవితం కొనసాగుతూ వచ్చింది. ఆ కాలంలో సిసేరా అనేటువంటి ఒక గొప్ప సైన్యాధిపతి, రాజైన యాబీను సైన్యాధిపతి. బాగా గమనించండి, ఈ రాజు హజోరు రాజు అయిన యాబీను సైన్యాధిపతి ఈ సిసేరా. ఈయన గురించి నేను ప్రస్తావించడం లేదు, కానీ టూకీగా ఏదో ఒక మాట ఇలాగ తీసుకుందాం. ఇతడు చాలా శక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటే, ఇజ్రాయేల్ ప్రజల్ని ఇంచుమించుకు 20 సంవత్సరాలు అంత కఠినమైన హింసలకు గురి చేసి నానా బాధలు పెట్టగా, ఆ బాధలు తట్టుకోలేక మీరేం చేశారంటే యెహోవాకు మొర్ర పెట్టిరి. ఈయనకున్నటువంటి బలం ఏంటో తెలుసా? 900 ఇనప రథాలు. ఏంటట? ఎంత భయంకరమైన పరిస్థితి! ఒక రోజు కాదు, రెండో రోజు కాదు, 10 కాదు, 20 రోజులు కాదు, 20 నెలలు కాదు, 20 long years Israelites, the God's people suffered by one and only enemy whose name is Sisera. ఎంత భయంకరమైన పరిస్థితికి గురయ్యారు అంటే, విచిత్రం ఏంటంటే, మొర్ర పెట్టిన తర్వాత మీరు ఆలోచిస్తారా, 900 రథాలు కలిగి 20 సంవత్సరాలు బహుభయంకరమైన కఠినమైన ఇబ్బందులకు గురి చేసినటువంటి ఇజ్రాయేల్ని కేవలము ఒక స్త్రీ ఓడించిందని. దేవుడు ముగ్గురును వాడుకున్నాడు ఈయన ఓడించడానికి. మీకు జ్ఞాపకం చేస్తాను, ఇంకా దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, కానీ దేవుడు ఒక స్త్రీ అయినటువంటి వ్యక్తిని వాడుకున్నారు. ఆవిడ పేరే దెబోరా. 5వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకు ఈ కీర్తన పాడారు. చాలు, ప్రభువా మొర్రపెట్టిన తర్వాత దేవుడు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తులు లేపుతూ వచ్చాడు. ఆవిడ పేరు దెబోరా. ఒక న్యాయాధిపతిగా ఉంటూ ఒక వ్యక్తిని యుద్ధానికి పంపించింది. ఆయన పేరే చెప్పండి, ఎవరిని పంపించాడు? దేవుడు బారాకును పంపించాడు. కానీ విచిత్రం ఏంటంటే, బారాకు యుద్ధం చేస్తూ ఉండగా సిసేరాతో ఏం చేశాడో తెలుసా? పరిగెత్తుకొని ఒక ప్రత్యేకమైన స్థలానికి దేవుడు తోడుకొని వచ్చాడు. ఎక్కడికి తీసుకుని వచ్చాడో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? పిమ్మట ఎబేరు భార్య అయిన యాయేలు గుడారపు మీకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి
అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండ నేలకు దిగగొట్టునట్లు ఆ మేకు అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుషులను నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. That is the greatest victory among Israelites by one and only person who made a great attempt. నిజంగా చాలా గొప్ప విషయం ప్రియమైన వాళ్ళారా. దీని ఆత్మీయంగా ఏమిటి మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆ మాట కోసమే వారు పాడిన కీర్తనలో అన్నారు, యెహోవా 5వ అధ్యాయం 21వ వచనంలో 31వ వచనంలో, యెహోవా నీ శత్రువులు అందరూ అలాగననే నశించెదరు. ఇజ్రాయేలు ప్రజలకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి శత్రువులందరూ దేవునికి శత్రువులు, వారు కూడా అలాగే నశించిపోతారు. విచిత్రం చెప్తాను, ఒక అద్భుతమైన మాట. 900 ఇనప రథాలు ఏం జ్ఞాపకం చేస్తాయి? సరే, ఇవన్నిటిని నేను వివరించను కానీ ఇది ఒక శక్తివంతమైన మహాప్రభావము కలిగినటువంటి ఇజ్రాయేలు సమస్య. ఆ రోజు ఇజ్రాయేల్ అంతా ఒకవైపు, ఈరోజు సంఘానికి కూడా ఒక భయంకరమైన సమస్యలు ఉన్నాయి. వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందుల సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 900 ఇనప రథాలకు సూచన. మహాభయంకరమైన శక్తి మన మీద ఏం చేస్తుంది? ఏలుబడి చేసి ఎన్ని సంవత్సరాలు? 20 రోజులు కాదు, 20 నెలలు కాదు, 20 సంవత్సరాలు కఠినమైన బాధ గుండా వెళ్ళినప్పుడు వారు చేసింది ఒకే ఒకటి, ఫిర్యాదు కాదు, దేవుని మీద సనగలేదు, కానీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. దేవా, ఎంతకాలం ఈ కఠినమైన బాధలు, మహాభయంకరమైన శక్తి, ఎంతకాలం ఈ బలహీనతలు, ఎంతకాలం ప్రభా ఈ పరిస్థితులు, ఎంతకాలం ఈ అనారోగ్యం, ఎంతకాలం ప్రభా ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎంతకాలం ప్రభా జయించాలైనటువంటి బలహీనతలు ప్రతి ఒక్కరి జీవితాల్లో లేవా? దేవుడు అంటాడు ఒక శ్రేష్టమైన మాట మన జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది. సమస్యను చూసి బాధపడుతున్నావేమో, ఆ సమస్యలు ఎంతో మహాభయంకరంగా ఉన్నాయేమో. దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మరి ఎవరితో మాట్లాడుతున్న విషయాలు నాకైతే తెలియదు, కానీ దేవుడు నన్ను పురికొల్పిన మాట చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారు కంటే మీరు వారిని జయిస్తారన్నాడా, జయించాడు అన్నాడా? That is the greatest promise that has God given to his people. నీ ముందున్నటువంటి సమస్య 900 ఇనప రథాలే కావచ్చు, అది 20 సంవత్సరాలు నేను బాధించి ఉండవచ్చు కావచ్చు. ఆ సమస్య అది నీ జీవితంలో భర్త రూపంలో, భార్య రూపంలో, అనారోగ్య రూపంలో ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, విచిత్రం చెప్పన, ఆ మాట ఉపయోగించినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? ప్రతిదానికి భయపడే వాళ్ళు ఎవరంటే చిన్నపిల్లలే, ఆత్మీయ అంతస్తులు ఎదగని వారే, ఆత్మీయంగా ప్రభువుని ఎరగని వారే, ఆత్మీయమైన జీవితంలో ఆయన యొక్క మహాశక్తిని ఎరగని వారు. అంటాడు, చిన్నపిల్లలారా నేను నీలో ఉన్నాను తెలుసా? ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు. కానీ విచిత్రుడు, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే సంగతి మనం ఎరగకుంటాం. అదే పెద్ద ప్రాబ్లం. ఈ సమస్య ఏం చేస్తుంది? ఈ బలహీనతను ఏం చేస్తుంది? ఉండని. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అంతకంటే భయంకరమైన బలహీనత అపోస్తలుడైన పౌలుని కూడా వేధించింది. వేధించలేదా? ముమ్మారు ప్రార్థన చేశాడు, దేవుడు తీసాడా అని అంటాడు, నా కృప నీకు చాలును. దేవుడు అంటాడు, కొన్ని బలహీనతలు, కొన్ని పరిస్థితులు నీకు ఎందుకు ఇస్తాడో తెలుసా? నీ యొక్క బలము ఏంటో నిన్ను ఎరగడానికి. కొన్నిసార్లు అన్నీ కూడా వస్తాయి. మనలో ఉన్నవాడు అన్నిటికంటే గొప్పవాడు, అది కూడా శక్తివంతుడు అని మనకు తెలిసినప్పటికీ కూడా ఆయన మీద ఆధారపడకుండా ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ బ్రతుకుతాం. నా భర్త మారడు, నా బిడ్డలు మారరు, నా సమస్యలు తీరవు, నా జీవితంలో ఎప్పుడు ఈ బలహీనతలు, ఎప్పుడు ఈ పోరాటాలు, ఎప్పుడు ప్రభా నాకు విమోచన. దేర్ ఈస్ అ గాడ్స్ టైం. వెంటనే మొరపెట్టి ఉండొచ్చు, దేవుడు ఆలకించి ఉండొచ్చు, కానీ ఎందుకు ఇవ్వలేదంటే ఒక విచిత్రం, దేవుడి యొక్క విజయం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా ప్రార్థన చేసి ఇమ్మీడియట్గా నీకు ఇచ్చేస్తే పెద్ద కిక్కుండదు. ఏం కావాలా? దేవుడు అంటాడు 900 రథాలు 20 సంవత్సరాలు నిన్ను
బాధించిన. ఒక్క విషయం చెప్పన, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినా 18 12 వెరీ గుడ్ 12 సంవత్సరాలు ఏంటి రక్తస్రావం. ఆ డిఫరెన్స్ మధ్య 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీ వెంటనే చేయొచ్చుగా. దేవుడు అంటాడు, సమస్య ఎంత పెద్దదైతే నీ దేవుడు అంతకంటే పెద్దవాడుగా నువ్వు చూడాలని దేవుని యొక్క ఆశ. అయితే కొంచెం ఆయన టైంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, గాడ్స్ టైమ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. మనం అనుకుంటే ఇమీడియట్ చేసి వచ్చు కదా, ఇమీడియట్ వచ్చు కదా, ఇమీడియట్గా అన్నీ కావచ్చు కదా అనుకుంటాం. కానీ దేవుడు అలా కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అలాగనే నీ శత్రువులందరూ కూడా నశించుదురు. ప్రియమైన వర్లరా, నీ జీవితంలో నా జీవితంలో ఏ శత్రువులుగా పనిచేస్తున్నా ఈరోజు ఈ ఉదయకాల పూట దేవుడు ఎవరిని శత్రువులుగా చూస్తాడు చూడండి. దేవునికి శత్రువులు ఎవరో మనకు కూడా కాదు. మనకి ఎవరు శత్రువులో దేవుడికు వాళ్ళ శత్రువు ఎవరు చెప్పనా? ఒక 4-5 మాటలు మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:10 వచ్చిన త్వరగా చదవండి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5:10 ఎలాగనగా మనము శత్రువులమై ఉండగా చాలు. మనము శత్రువులు. ఎవరు శత్రువులట? మనమే ఆయన శత్రువులు. విచిత్రం ఏంటి? మనం ఎందుకు శత్రువులు దేవునికి? ఎస్, వెరీ గుడ్. మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగా, అందుకే మనం దేవునికి శత్రువులమైపోయాం. మనం ఇంకా బలహీనులమై, అందుకే దేవునికి శత్రువు. నువ్వు బలహీనుడు కాబట్టి మనం బలహీనుడుగా అంటాం. నువ్వు చెప్పండి, మీ భక్తిహీనుడు దేవునికి ఇష్టం ఉండదు. బలహీనులు, భక్తిహీనులు శత్రువులు, ఆయనకి శత్రువులు. ప్రియమైన వారలారా, పాపము చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎవరు? శత్రువులే. కానీ శత్రువులు కూడా దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుడు ఒకవైపు ధర్మశాస్త్రం, ఒకవైపు కృప. పక్కన పెడదాం. ధర్మశాస్త్రం ఏం చెప్పాలా? యెహోవా నీ శత్రువులందరూ అలాగే నశించుదురుగాక అని ఉంది, అవునా కదా? ధర్మశాస్త్రం ప్రకారం అయితే పాపులమైన మనము నశించిపోవాలి. నశించిపోవలసినటువంటి పాపులను సైతం దేవుడు ఏం చేశాడు? కృప అనుగ్రహించి ప్రేమించాడు. ఎంత గొప్ప! 900 ఎనుపురదాలు కలిగినటువంటి కొంతమంది జీవితంలో అంత బలహీనంగా, అంత బలముగా పనిచేస్తుంది పాపం. వాడిని పట్టుకుంటుంది. అటువంటి పట్టుకున్న పాపాలను విడుదల చేయగల శక్తి నీలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు. అది మనం ఎరగాలి. ప్రియమైన వారు, రెండో మాట చూడండి. రెండోది రోమీయులకు రాసిన పత్రిక 8:7 ఎవరు దేవునికి శత్రువులు? ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. అంటే శరీరానుసారము ఎప్పుడు ఏం చేస్తుందంటే చెప్పండి, దేవుని చిత్తానికి లోబడదు. అంతే కదా? శరీరం ఏం చేస్తుంది? దేవుని చిత్తానికి లోబడుతుందా? దేవుని చిత్తానికి లోబడని ప్రతి ఒక్కరు కూడా అదే. అంటే దాని అర్థం ఏంటంటే అవిధేయులు, దేవునికి శత్రువులు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా మన జీవితంలో దేవునికి చెప్పండి, దేవుని చిత్తానికి లోబడలేనటువంటి శరీర కార్యాలు ఏమైనా ఉన్నాయేమో. నువ్వు ఆత్మ సంబంధి, అందుకే అంటాడు కదా, చిన్నపిల్లరా మీరు దేవుని సంబంధులు. అక్కడ రాయబడితే వచ్చింది మొదటి యోహాను రాసిన పత్రిక 4:4 మీరు దేవుని సంబంధులు. మనం దేవుని సంబంధం అయితే శరీరానుసారమైన మనసు ఎందుకు పనిచేస్తుంది? నీకు శరీరానుసారమైన మనసు పనిచేస్తున్నంత వరకు ధర్మశాస్త్రానికి లోబడదు, దేవుని వాక్యానికి విధేయత చూపించదు, దేవుని చిత్తం అనుసారంగా చేయనివ్వదు. ఈరోజు దేవుడు మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు మనకి విజయాలు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే, మొదటిది పాపములో కొనసాగడం, రెండోది దేవుని చిత్తమును నెరవేర్చలేకపోవడం. మూడో మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:4 మనందరం ఎరుగుదుము కదా. యాకోబు రాసిన పత్రిక 4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో చాలు. మనము దేవుని లోకముతో స్నేహము చేసే కొద్దీ చెప్పండి, దేవునికి మనం ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. నువ్వు లోకము నుంచి దేవుడు ఏర్పాటు చేశాడు, ఇంకా లోకమును పట్టుకొని లోకాశ, లోకాలవాట్లు, లోక నటన, లోకపు పోకడలు, లోకపు ఆచారం, లోకపు ప్రతీది లోకముతో మనం కలిసిపోతే రాను 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 ఏమైపోతామంటే లోకానికి దగ్గర అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. ఆ కారణం చేత ఆ ఎడబాటు ఏం చేస్తుందంటే వారిద్దరి మధ్య శత్రుత్వం ఇస్తుంది. దేవా, ఈరోజు నా శత్రువులు దేవునికి శత్రువులు ఎలాగవుతున్నారు అంటే, మనమే మొట్టమొదటి శత్రువు అంటే పాపంలో కొనసాగుతూ దేవుని చిత్తానికి లోబడకుండా. మూడోది ఇక్కడ ఏం చెప్పాడంటే, లోకమును ప్రేమించి, లోకమును చెప్పండి స్నేహించి ప్రతి ఒక్కరు దేవునికి, వీళ్ళందరూ నశించిపోవాలి యాక్చువల్గా. కానీ అటువంటి వారిని ప్రేమించినాడు, లోకము నుంచి వేరుపాటు చేసినాడు,
దేవుడు అవిధేయులమైన మనలను విధేయులుగా చేయ. ఎంత భయంకరమైన పరిస్థితులు! దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ప్రేమిస్తున్నాడు. నశించిపోవలసిన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి ప్రేమించి విధేయులుగా మార్చినాడు. మూడు శత్రువులు చూపించారు. నాలుగో చూడండి ఎంత భయంకరం. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఇజ్రాయేల్ ప్రజలను మొట్టమొదటిగా 400 సంవత్సరాలు బానిసలుగా చేసి వారిని కఠినమైన బాధల చేత హింసించిన ఒక వ్యక్తి ఎవరు? ఫరో దేవునికి ఎవరు? శత్రువు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం అంటే ఫరో లాంటి వాళ్ళు చాలామంది మన జీవితంలో ఉన్నారు. నిన్ను ఏదైతే బాధిస్తుందో అది దేవునికి శత్రువు. దేవుడు అనారోగ్యంతో నువ్వు ఉండాలని దేవుని చిత్తమా? ఆర్థిక ఇబ్బందులతో ఉండాలని దేవుని చిత్తమా? ఏదైతే నిన్ను బాధపరుస్తుందో అది దేవునికి. మరి దాని మీద విజయం కొనసాగించాలంటే దేవుడు ఏం చేస్తాడు? ఫరోని ఏం చేశాడు? ఫరో సైన్యాన్ని ఏం చేశాడు? ఎర్ర సముద్రం వరకు తీసుకొచ్చాడు. ఆయన చెయ్యాలి అనుకుంటే ఇమ్మీడియట్గా చేయొచ్చు. దెర్ ఇస్ అ టైం. చెప్పాను కదా, దేవుని యొక్క కార్యాలకు అడ్డు తగులుతున్న ప్రతి విషయం, ఏదైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తున్నటువంటి ప్రతి విషయం కూడా దేవునికి ఏం చేస్తాడు? అది శత్రువుగా భావిస్తాడు. ఫరో, నా ప్రజలు నన్ను సేవించుటకు ఆ పర్వతం దగ్గరికి తీసు. 3 దినాల ప్రయాణం వెళ్ళాలి, నువ్వు పంపించు. నేను పంపించను, నేను వెళ్ళనివ్వను. అది కుటుంబ సమస్యలు. కొన్నిసార్లు దేవుని మందిరానికి రానివ్వు, దేవుని సేవలో పనిచేయనివ్వు, సువార్తకు వెళ్ళనివ్వు, సహవాసం చేయనివ్వు. ఇవన్నీ ఏంటి మన జీవితంలో? ఎంతకాలం ఇట్లా పనిచేస్తూ ఉంటాయి? సిసెరా లాంటి వాళ్ళు ఎంతమంది, ఫరో లాంటి వాళ్ళు ఎంతమంది? భయంకరమైన పరిస్థితులు, దీని నుంచి బయటికి రాలేనటువంటి కరుడు గట్టినటువంటి సమస్యలతో ఎంతకాలం దేవుడు అంటాడు, వెయిట్ వారిని ఎంతవరకు తీసుకొస్తాను? ఎర్ర సముద్రం వరకు తీసుకొస్తాను. వెనకన సైన్యం ముందు భయపడక, ముందున్న ఎర్ర సముద్రం భయపడుకో. మోషే, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, కొట్టు, వీడుతుంది. లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళి నీ సమస్య నుంచి బయటికి దాటిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు? సముద్రాన్ని మోస్తాడు. ఫరో ఒక్కడే శత్రువు, కానీ ఫరో వెనకతలు ఎంతమంది సైన్యం ఉన్నారు? సైన్యము కూడా ఉండకూడదు దేవుని శత్రువులు. ఒక్క శేషము కూడా చెప్పండి బ్రతికినట్టు లేదు బైబిల్లో చెప్పబడుతుంది నిర్గమాకాండంలో. ప్రేమిన వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నువ్వు ఒక్క సమస్య గురించి ప్రార్థన చేస్తే ఆ సమస్యకి ఆధారం వినాలి నా వైపు. సమస్యకు బయట, ఆ సమస్యకి అనుగుణంగా, ఆ సమస్యకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా దేవుడు, నీకు కనబడని సమస్యలు, నీ తర్వాత రాబోయే సమస్యలు కూడా దేవుడు ఎర్ర సముద్రంలో ఏం చేస్తున్నాడు? ఉంచేయాలని దేవుని ఆశ. అది దేవుని ప్రణాళిక. అందుకే టైం తీసుకుంటాడు దేవుడు. 4 చెప్పాను. 5వది చూడండి, అన్నిటికంటే మహాభయంకరమైన శత్రువు. 1 పేతురు 5:8. రండి త్వరగా. 1 పేతురు 5:8. మన శత్రువే దేవునికి లాస్ట్ అండ్ ఫైనల్ వాయుమండల సంబంధమైన అధిపతి అయినటువంటి సాతాను. ఆడేం చేస్తాడు? మృంగడమే ఆయన పని. తిరుగుతున్నాడు, జాగ్రత్త. నువ్వు ఎక్కడ పట్టబడతావో, ఎక్కడ పట్టుకుందామో ఏం చేస్తాడు? తీసుకెళ్ళి పాతాళంలో వేయాలన్నాడు ఆశ. నీ శత్రువును కూడా జయించే శక్తి నీకు లేకపోతే ఏం చేస్తారు? ఇజ్రాయిల్లోకి ఏం చేయాలా? మొర్ర పెట్టాలి. దేవుడు ఏం చేస్తాడంటే సాతాను బంధకాల నుంచి నిన్ను, నన్ను, మనందరినీ, మన కుటుంబాలు, మన పరిస్థితులు అన్నింటినీ కూడా నిశ్చయముగా దేవుడు విడుదల చేయను కాక. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఎప్పుడైతే శత్రువుల్ని వినండి, శత్రువులు ఎప్పుడైతే మన దగ్గర నుంచి దేవుడు తరిమాడో, సిసిరాని దేవుడు ఎప్పుడైతే చంపించాడో, చేయాల్సిన దేవుని బిడ్డలు ఏంటో తెలుసా? ఆయనను ప్రేమించేవారు. ఏంటట? ఆయనను ప్రేమించువారు. మనము చేయాల్సింది ఏంటంటే, మనం ఏంటో తెలుసా? కొన్నిసార్లు విచిత్రం. ఆయన ప్రేమించేవారు మొట్టమొదట ఎవరు? దేవుని ప్రేమించేవారు అంటే ఎవరు అంటే, మొట్టమొదటి ఏ వ్యక్తి అయితే సమస్యల బంధకముల నుంచి విడుదల పొందుకున్నారో, ఎంత కరుడు గట్టినటువంటి సమస్య నుంచి బయటికి వచ్చారో, వారు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? చూడండి ఎంత దేవాది దేవుడు గొప్ప. ఎవరు నిజముగా ప్రేమించగలిగిన వారు? ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అది ₹1,00,00,000 మాట. జీవితంలో ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అంతకంటే గొప్ప వచనము నాకు కనబడలేదు. లూకాసు వార్త 7:47. లూకాసు వార్త 7:47. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక క్షమించబడ్డాయి. వినండి, అక్కడ ఆవిడ సమస్య ఏంటి? పాపం.
విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి విస్తారముగా ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నోటి మాటతో చెప్పడం కాదు. ఏం చేసింది? క్రియ చేసింది. ఇక్కడ దేవుడు కావాల్సింది నీ ఆస్తో, నీ పాస్తో, నీ డబ్బో, నీ అంతస్తో కాదు. ఒక్క మాట నేను చెప్పగలవా? దేవా, ఆవిడ దగ్గర ఉన్నంత సొమ్ము నా దగ్గర లేదు, సంపద లేదు, కానీ ఒక్కడు మాత్రం ఉంది. దేవా, కృతజ్ఞత భావంతో ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు నేను అంటే అర్థమైంది. వారు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులను చెల్లించలేదు. ఈరోజు దేవుడు నా నుంచి అడిగేది, నీ నుంచి ఏది వద్దు, హృదయములో నిండినటువంటి ఆ సంతోషాన్ని బట్టి దేవాన్ని నిన్ను ప్రేమిస్తున్నాను అన్నటువంటి ఒక్క మాట కృతజ్ఞతతో మహిమపరిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. మొట్టమొదటిగా దేవుని ప్రేమించేవారు ఎవరు తెలుసా? కృతజ్ఞత కలిగిన వారు. చాలామంది దేవుడు ఎన్నో మేలు చేశాడు మన జీవితంలో, చేయలేదా? ఎన్ని సమస్యల నుంచి విడుదలేదు, అయినా కూడా దేవుని కృతజ్ఞత చెల్లించమే, దేవుణ్ణి ఎందుకు మహిమపరచమే? దేవా, నాకు ఈ కృతజ్ఞత చెల్లించడం, మహిమపరచడం అంటే గమనించండి, కృతజ్ఞత నోటితో నువ్వు చేసేది, మహిమపరచడం అంటే నీ ప్రవర్తనలో కనబడాలి. పాపం చేసింది, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. మరలా దేవుడు అంటాడు చూడండి, రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన ఆ యొక్క స్త్రీ అందరి మధ్య ఉన్నప్పుడు సిగ్గిపోయింది. అమ్మ, నేను ఎవరు క్షమించలేదండి, నేను కూడా క్షమించను చెప్తూ ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం చేశాను, ఏకన్నో పాపము దాటిస్తాడు. అది దేవుణ్ణి మహిమపరచడం. ఒక్కసారి పాపం నుంచి విడిపించబడిన తర్వాత మరలా కూడా పాపములో పంది ఎలాగే దొరుకుతుందో, ఒక్కొక్క వాంతికి అలాగే ఆశపడుతుందో, తిరిగి అదే పాపం, అదే బలహీనత, అదే సమస్యతో పడితే దేవుడు ఎంతకాలమని ఓరుస్తాడు? ప్రతిసారి నిన్ను ఏం తీసుకొచ్చాడు? పందులో అంటే బురదలో పొరులైనటువంటి పందిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి పరుపు మీద కూర్చొని పెట్టి మంచి ఫీడింగ్ ఇచ్చి మంచి సమృద్ధిని ఆరోగ్యం, మళ్ళీ అలాగే ఏదో ఈవినింగ్ రౌండ్స్కి నిన్ను తీసుకెళ్తే డైరెక్ట్గా మళ్ళీ బురద కనబడితే అందులో దొరికితే దేవుడు ఏం చేస్తాడు? అలాగున్నామేమో జాగ్రత్త. మొదటిది, దేవా, అనేకసార్లు కృతజ్ఞత చెల్లిస్తున్నానా కానీ తిరిగి నిన్ను మహిమపరచలేదు, నా ప్రవర్తనతో క్షమించండి ప్రభా. ఇక నుంచి ఆ పరిస్థితుల్లో నేను కొనసాగున్నట్టు మీ కృపను ప్రేమించండి. రెండవది, ఎవరు దేవుని ప్రేమిస్తారు? కీర్తన గ్రంథం 91 అధ్యాయం 14వ వచనం. త్వరగా రండి. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 14వ వచనం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతడిని తప్పించను. చూడండి, నేను అతనిని తప్పించదును అన్నటువంటి మాటలో చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వినండి, ఎవరు దేవుని ప్రేమిస్తున్నారు? ఆయన కాపుదల క్రింద ఉన్నవారు. అంటే దాని కాపుదల అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కాపాడుతూ వస్తున్నాడు. ఎవరిని? దేవుని ప్రేమించువారు. అందరినీ దేవుడు కాపాడు. మీరు అనుకోవచ్చు కదా, అందరినీ కాపాడుతాడు దేవుడు. వినండి, మూర్ఖులని, దుష్టులని, భక్తిహీనులను దేవుడు కాపాడు. అసహ్యులు అంటాడు దేవుడు వారిని. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న రెండో మాట, మొదటిది ఏం చెప్పాను? కృతజ్ఞత భావము లేని వారు. రెండోది ఏంటంటే చెప్పండి, దేవుని యొక్క రక్షణ పొందినవారు. అది దాని అర్థం. యెహోవాను దేవుని ప్రేమించేవారులారా ఆయనని కాపాడుతాడంటే ఎవరు? కాపాడడం అనేది ఎవరికి ఏం కాపాడు? రక్షణ పొందినవారు. రక్షణ పొందినవారే దేవుని బిడ్డలు. మనమందరం కూడా రక్షణ పొందినవారు, మనం దేవుని బిడ్డలు. దేవుడు ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు. ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా నువ్వు కాపాడబడుతున్నావు అంటే కారణం ఏంటి సార్? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని. నా దేవుడు నన్ను కాపాడడం లేదు, నిన్ను దేవుడు వదిలేశాడంటే నువ్వు దేవుని ప్రేమించడం లేదని అర్థం. మూడో మాట చూడండి, కీర్తన గ్రంథం 97 అధ్యాయం 10వ వచనం. త్వరగా కీర్తనలు 97:10. వరలారా చాలు. ఏంటట? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి మూడవ రుజువు ఏంటంటే చెడుతనమును చెడుతనం అసహించుకోవడం అంటే ఏంటో తెలుసా? యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనుడి అంటే అర్థం ఏంటి? నువ్వు చెడుతనం అసహించుకోవడం అంటే యెహోవాయందు, అది దాని అర్థం. దేవుని భయం కలిగి భక్తి చేస్తే ఏంటంటే అది నీకు ఇష్టముగా మారుతుంది. దేవుని యొక్క భక్తి బలవంతంగా చేస్తే అది నీకు కష్టంగా మారిపోతుంది. నీ జీవితంలో, నా జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన మాట, భక్తి బలవంతంగా చేస్తే 1 రోజు 2 రోజులు గాడిదని ఎక్కడి వరకు అక్కడ వరకు తీసుకొస్తాం. దాన్ని ఏం చేయలేము. తినరా అని ఎంతకాలం తినమని వాడు తినలేడు. వాడికి ఆకలి పుట్టేటట్టుగా చేయాలి, తినాలని ఆశ వాడు కలగాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఇష్టంగా తింటాడు వాడు.
దేవా, నా జీవితంలో ఏ చెడైతే ప్రభువా నన్ను వెంబడిస్తుందో, నేను దానిని వెంబడిస్తున్నాను, చెడుతో నిండిపోతున్నాను, వాటిని అన్నింటిని అసహించుకోవడం నాకు నేర్పించవా. ఎప్పుడు నేర్చుకుంటామంటే మనం దేవుని అందులో భయము భక్తి ఉంటే చెడుతనం నీ దగ్గరికి కూడా రాదు. నీ చెడు నిన్ను ఆవరించేది నీ కళ్ళ ద్వారా రావచ్చు, వింటున్న చెడు మాటలు కావచ్చు, మాట్లాడుతున్న చెడు మాటలు కావచ్చు. అన్నిటికంటే ప్రాముఖ్యం హృదయం నుంచి పుట్టేటువంటి చెడు ఆలోచనలు. ఇవన్నిటిని ఏం చేయమంటున్నాడంటే చెడును అసహించుకో, అప్పుడు నువ్వు దేవుని ప్రేమించు. మనం అన్ని చెడు చేస్తూ ఆ చెడుని అసహించుకోకపోతే మనం దేవుని భయభూమి భక్తులు కలిగిన వారమా? 3 మాటలు. మొదటిది కృతజ్ఞత గలవారు, 2 రక్షణ పొందినవారు, 3 చెడుని అసహించుకున్న అంటే భయభక్తులు కలిగిన వారు, 4 మత్తయి సువార్త 22:37. త్వరగా చదవండి. మత్తయి సువార్త 22:37. మత్తయి సువార్త 22:37. అందుకాయన మనసుతో అనునదియే ముఖ్యమైనది. దాని అర్థం ఏంటో తెలుసా? మొదటది అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. నువ్వు దేవునికి మొట్టమొదటి ప్రయారిటీ ఇస్తున్నావు అంటే దేవుని చెప్పండి, దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్టు లెక్క. మనము దేవుణ్ణి వెనకబెట్టి మన కార్యాలయాన్ని ముందు పెట్టినాం అనుకో, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? మనం దేవుని ప్రేమిస్తున్నామా? గొప్ప విచిత్రం ఏంటో ప్రియమైన వర్లారా, గొప్ప విచిత్రం ఏంటో తెలుసా? మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వలేనంత వరకు మన స్థానం ఎప్పుడు దేవుని దృష్టిలో లాస్ట్. నువ్వు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే, అందుకే ఈ సంవత్సరపు వాగ్దానం చూడండి, 2వ మాట చూడండి, నీ దేవుడు ముందు నడుస్తాడు. నువ్వు దేవుడికి మొదటి ప్రయాణిస్తావు, ఆయన నడుస్తాడేంటి? నీకు ముందు నడిపిస్తాడు. ముందు నడుస్తున్నాడంటే దాని అర్థం ఏంటి సార్? నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన మార్గమును, దిశను, దశను అన్నిటి కూడా నిర్ణయిస్తాడు. కొన్నిసార్లు మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు ఏం చేస్తాం? గూగుల్ నమ్ముకున్నాడు, గోతులు పడ్డాడట. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా పరిస్థితి మనం ఉండకూడదు. దేవునికి మొదటి ప్రాధాన్యత అంటే, దేవా నీ మీద ఆధారపడతాను, దేవా నువ్వు తీసుకెళ్ళి. విచిత్రం చెప్పనా? దేవుణ్ణి అనుసరించి నడిస్తే ఆయన లోయలోకి వెళ్ళిన గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను, అది లెక్క. అది దేవుడు. నాకు ఒక్కొక్కసారి మాట అనిపిస్తున్నాడు, గాఢంధలో లోయల్లో కొన్నిసార్లు దేవుడు తీసుకెళ్తాడు కావాలని. ఎందుకు? అరే బిడ్డ, నేను నీతో ఉన్నాను కదరా, నువ్వెందుకు భయపడతావు? ప్రభా నన్నెందుకు ప్రభా గాఢంధకారాలు, ఇది మామూలు అది కాదు ప్రభా, నేను బయటికి మరియమ్మ గారు లోయల్లో తీసుకెళ్ళినప్పుడు మనం ఏమనాలా? నన్నెందుకు ప్రభా, కంటికి ఏమీ కనబట్టలేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏంటి సమస్యలు, ఈ భయంకరమైన సమస్యలు, బయటికి రాలేకపోతున్నాను. విచిత్రం ఏంటో తెలుసా? నీ దేవుడు నీతో ఉన్నాడన్న ఎరుక దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి, చెయ్యాలి కాబట్టి, నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి దేవుడు జ్ఞాపకం చేయడం కొరకు గాఢాంధకారం. అప్పుడు గాఢాంధకారములో నేను చినను, నేనేమి భయపడను, నా తోడు నీ ఉండగా. వాట్ ఏ బ్యూటిఫుల్. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, దేవుడు నాతో ఉంటే ప్రభా గాఢాంధకారం. నేను అంటాను, యేసు ప్రభు లేనటువంటి పరలోక రాజ్యము కూడా నరకమే, యేసు ప్రభు ఉన్న నరకమైన పరలోకమే. అర్థమైందా? నేను చెప్పలేదా అమ్మా? అర్థమైందా? మీకు ఏమైనా బుర్రలో పట్టలేదు? ఆమెను చెప్పండి. అది దాని అర్థం. ఆ దేవుడు ఎక్కడుంటే అక్కడ పరలోకం. లేనటువంటి అన్నట్టు. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి చచ్చిపోయాడు. నా నాన్నగారు చెప్పినాడు, గుర్తున్నాడు. అది పాత రోజుల్లో నాన్నగారు మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే ఆయన మాటలు కొన్ని తీసుకుంటుంటాను. అద్భుతమైన సేవ చేశాడు. యేసుప్రభు ఏమో సమయం అయిపోయింది, తీసిరా పర్లోక రాజ్యం వెళ్ళిపోయాడట. పర్లోక రాజ్యం వెళ్ళిన తర్వాత బిడా ఎలాగొంది పర్లోకం అంటే, ఏం బాగోలేదు ప్రభు అన్నాడు. ఎవరు? ఆయన అన్నాడట, దేవా పరలోకంలో ఏముంది ప్రభా, భూలోకంలో నీ ప్రజల మధ్య నీ సన్నిధిని అనుభవించినప్పుడు ప్రభా ఉంటుంది కిక్కు. అబ్బా సూపర్. ఆ కిక్ అనే మాట ఎంత అద్భుతం అంటే, అది ఎవడు ఇవ్వలేడు. ఇక చెప్పన సఖ్యము కానీ మహిమయుక్తమైన ఆనందం, సంతోషం అది ఒక్క దేవుడే ఇవ్వగలడా. పరలోక రాజ్యంలో నీ కొరకు పొందే ప్రతి సమస్య, ప్రతి కఠినమైన శ్రమ,
నాలో నా దేవుడు నాతో ఉన్నాడు, దేవుని సన్నిధి నాతో ఉంది. అక్కడిది చివరిది చెప్పి ముగిస్తాం. ఎవరు దేవుని ప్రేమిస్తారు, ఇది మనం చేయాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 4:20. మొదటి యోహాను రాసిన పత్రిక 4:20. చాలు చాలు చాలు. ఏమైంది? దాని అర్థం ఏంటి? దేవుని ప్రేమించడం అంటే తన సహోదరులను, వినండి బాగా, తన సహోదరుడు ఎవరు? తన సహోదరుడు ఎవరు? అమ్మ నీ సహోదరుడు ఎవరు? నా సహోదరు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనమందరము కూడా సహోదరులము. మనము దేవుని సంఘములో ఉన్న బిడ్డలను ప్రేమించాలి. సంఘము వెలపటి వారి ఎడల వెరీ గుడ్, ఎక్సలెంట్ తల్లి. దట్ ఇస్ ద థింగ్. దేవుడు అటు రీతిగా సాతాను ఎలాగైతే నాశనం చేయాలనుకున్నాడో, నాశనం చేసి విడుదల పొందిన ప్రతి ఒక్కరు దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఒక్క శ్రేష్టమైన మాట, వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఇక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి. సూర్యుడు ఉదయిస్తే చీకటి అంతా కూడా, కదండి, చీకటి అంతా కూడా పోతుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? చీకటి పోవడం కాదు. ఎప్పుడైతే చీకటి పోతుందో నువ్వు వెలుగులో ఉండాలి అని, వెలుగుగా బ్రతకాలి. బలమైన ఉదయించు సూర్యుని వలె అవుతావు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేశము, పట్టణము, కుటుంబము, వ్యక్తిగత జీవితము. వినండి, ఎన్ని సంవత్సరాలు కఠినమైన శ్రమలు, ఎన్ని సంవత్సరాల సమాధానం. దాట్ ఈస్ ద థింగ్. 2 ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వాలని ఆశ. అటు రీతిగా దేవుడు ఈ వాక్యం ద్వారా మనం బలపరిచి, దీవించి, ఆశీర్వదించి దేవుడిని ప్రేమించి వారుగా చేయను.